అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా రావాలంటే మైదా కార్న్ఫ్లోర్ లేకుండా ఈ విధంగా చేయండి. చాలా క్రిస్పీగా చాలా రుచిగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక బేసన్ తీసుకొని 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు. నేను బోన్లెస్ తీసుకున్నాను. 1/2 కేజీ తీసుకున్నాను. మంచి కడుక్కొని తీసుకున్నాను. ఇక్కడ దీంట్లో ఒక 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఒక పావు చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం పిండుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది పకోడీ. ఇప్పుడు దీంట్లో మీరు మీ తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. నేనైతే ఒక 1.5 టీ స్పూను కారం పొడి వేస్తున్నాను. కారం పొడి ఎంత కారం ఉందనేది కూడా చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా మీ రుచికి తగినంత వేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను. పసుపు కొద్దిగా తక్కువనే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా వేస్తున్నానండి. ఇది ఇంట్లో చేసిందే. మీరు 1 టీ స్పూన్ అయినా వేసుకోవచ్చు గరం మసాలా. ఒక 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూను శనగపిండి వేస్తున్నానండి. ఈ శనగపిండి వేయటం వల్ల చాలా రుచిగా చాలా బాగా వస్తుంది. 1/2 టేబుల్ స్పూను బియ్యపిండి వేసుకోవాలండి. ఈ బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తుంది. దీంట్లో కొద్దిగంత కడిగిన ఫ్రెష్ది కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా రుచి చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత. ఇంట్లో కొద్దిగంత కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసి వేస్తున్నానండి. ఇవి వేసుకొని అంతా ఇలా మంచి కలుపుకోవాలి. దీంట్లో మీరు కావాలంటే ఎగ్ అయినా వేసుకోవచ్చండి. నేను ఎగ్ వేయట్లేదు. అందుకని కొద్దిగా నేను నీళ్ళు ఒక 1 టీ స్పూన్ వరకు నీళ్ళు ఇలా కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి. ఆ పిండి అనేది ఆ చికెన్కి పట్టేటట్టు మొత్తం కోట్ అయ్యేటట్టుగా కలుపుకునేంత వరకు వేసుకోవాలి నీళ్ళు. ఎక్కువగా పట్టవు. ఎక్కువైనా కానీ ఆ పిండి అనేది దానికి పట్టదు. జస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకే పడుతుందండి నీళ్ళు అనేటివి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది మ్యారినేట్ చేసుకొని అయినా ఒక 1 అవర్ తర్వాత అయినా కానీ ఫ్రై చేసుకున్నా కానీ రుచి బాగుంటుంది. నేనైతే వెంటనే చేసేసానండి. ఇలా కలుపుకున్న తర్వాత అంతవరకు పొయ్యి పైన నూనె వేడి చేసుకున్నాను. మంచిగా నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ పకోడీ వేయండి. ఇది వేసేటప్పుడు పొంగుతుంది పైనకి, ఇలా పైనకు వస్తుందండి. వేడి తగులుతుంది కదా, అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగైతే చికెన్ కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది కదా ఫ్రై కావడానికి. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై అవుతుంది లోపటి వరకు. అదే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల చికెన్ అనేది సరిగా ఫ్రై అవ్వదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చక్కగా ఫ్రై అవుతుంది. మంచి కలరు పైన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి మంచి కలరు క్రిస్పీగా అయింది కదా. ఇప్పుడు తీసేసుకోవటమే. ఇలా ఈ విధంగా చేసి చూడండి. చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మైదా కార్న్ఫ్లోర్ వాడకుండా ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇది పుదీనా చట్నీతోనే సర్వ్ చేస్తున్నానండి. వేడిగా క్రిస్పీగా సాయంత్రం పూట కానీ అలా చాలా బాగుంటుంది కదా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.